మంత్రి వచ్చినప్పుడు తీసుకో. ఏదో ఆయన ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నాడు. టేక్ కేర్, భయపడుతుంది ఏం కాదు. అట్లా ఉండరా రమ్మన్ కెమెరా అడ్డం రా. సార్ కొద్దిగా బాబా వీడు తోస్తా ఉంటే ఏం చేసేది బాస? అన్నా ముందుకు పోతండి సార్. ఏమన్నా ఎవరు సీఎం గారు చెప్తున్నారు, లోకేష్ బాబు గారు సపోర్ట్ ఉంటారు ప్రభుత్వం కూడా. మీకు తెలిసేది ఏమన్నా రేపు ఫ్యూచర్ లేదని కూడా చెప్పండి. 2 లక్షల రూపాయలు మా తప్పకుండా ఇట్లా గుండాల మీద అయితే చర్యలు తీసుకుంటాము. అరెస్ట్ అయినారు, వాళ్ళందరూ పడుతున్నారు. ఇంకోటి కూడా మీడియా వాళ్ళ మీద చేయడం అందరూ వ్యతిరేకిస్తున్నారు. లోకల్ స్టేట్ ఆ రోజు కూడా మేము పెట్టాము. మళ్ళా వచ్చి ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ళుగా శివ గురించి అయితే మంచిగా చెప్పారు మా సార్. ఊరు ఆ రోజు నుంచి జరిగినవి నుంచి ఒక మంచి అని కాదు, ఒక చెడ్డ అని కాదు, అందరూ మంచిగా చెప్పారు. మంచిగాను ఎంపీఎస్పీ గారు మనం భరోసా అయ్యారు మన ప్రభుత్వం తరఫున 100%. రేపు ఆ రోజు ఏదో ఆయన టైం బాగుండి రేపు ఏమైనా జరగకుండా మీడియా పైన కూడా మనం కూడా పార్టీ తరఫున ప్రభుత్వం చెప్పినాడు. చెప్పినాడు ఆ రోజు మా ఊరికి కింద పడుతుంటే తొక్కేసి ఉంటారు. లక్కీగా కింద పడకుండా ఉన్నాడు కాబట్టి సేఫ్ చేయండి. ఆయన చెప్పేది ఏమంటే నేను పలానా చెప్పిన చూసి చెప్పినా కూడా సైకిల్ చేశారు సార్ కొంతమంది. ఆయన తెలిసిన తెలిసిన వాళ్ళు తెలిసిన మనిషి అనే మాట్లాడుతున్నారు కాదు. ఈయన అడిగాడు, దేవుడి మీకు నేను తెలుసు కదా అని అడిగితే అనేసి సైకిల్ చేసి ఎవరు డిప్యూటీ సీఎం వాళ్ళు మీకు రోజు కనపడే వాళ్ళు మామూలు చేసి రెగ్యులర్గా నువ్వు పలానా అని తెలుసా? ఇంకోటి శివ కాంట్రవర్షియల్ కూడా ఫోటో కొట్టుకుంటాడు, పోతా ఉంటాడు. అది ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్. సార్ కొద్దిగా అట్లా ఇబ్బందులు ఏమి లేవు కదా, దాని అట్లా నేను మాట్లాడాను. కొంచెం ఏమన్నా కూడా సీఎం గారు చెప్పన్నారు, లోకేష్ బాబు గారు ఇద్దరు సపోర్ట్ కూడా ప్రభుత్వం కూడా. మీకు తెలుస్తుంది ఏమన్నా రేపు ఫ్యూచర్ లేదని కూడా చెప్పండి.
2 లక్షలు 2 లక్షల రూపాయలు మా సీఎం గారు. అదే మా తప్పకుండా ఇట్లా గుండాల మీద అయితే చర్యలు తీసుకుంటాము. ఆ రోజు Already కూడా arrest అయినారు, వాళ్ళందరూ పట్టుకున్నారు. ఇంకోటి కూడా మీడియా వాళ్ళ మీద చేయడం అందరూ వ్యతిరేకిస్తారు. టోటల్గా స్టేట్ కదా ఆ రోజు కూడా మేము అడ్మిషన్ పెట్టాము. మళ్ళా వచ్చి ఏదైనా శివాకు ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ళుగా శివ బాగుంటుంది. ఆయన గురించి అయితే మంచిగా చెప్పారు మా చాలా. ఎవరు ఆ రోజు నుంచి జరిగినప్పటి నుంచి అవును సార్, ఒకరు మంచి అని కాదు, ఒక చెడ్డ అని కాదు, అందరూ మంచిగానే చెప్పారు. మంచి అతను అసలు అతని మీద దాడి జరగడం చాలా అవును చెడ్డ. డిఎస్పీ గారు మనం భరోసా అయ్యారు మన ప్రభుత్వం తరఫున 100%. రేపు ఆ రోజు ఏదో ఆయన టైం బాగుండి ఉన్నారు. రేపు ఏమంటే జరగకుండా మీడియా పైన కూడా మనం కూడా పార్టీ తరఫున ప్రభుత్వం దాని విషయం చెప్పినాడు. ఎట్లా ఎస్కేప్ చెప్పినాడు. మంచి రోజు జరిగింది. ఇప్పుడు నలుగురునే కదా అరెస్ట్ చేసింది. ఇంకా ఆ రోజు మా ఊరికి కింద కానీ పొందే తొక్కేసి ఉంటారు. లక్కీగా కింద పడకుండా ఉన్నాడు కాబట్టి సేఫ్ చేయండి. ఆయన చెప్పేది ఏమంటే నేను పలానా అని చెప్పిన కూడా చూసిందండి. చెప్పినా కూడా సైకిల్ చేశారు సార్ కొంతమంది. ఆయన తెలిసిన వాళ్ళే నిజంగా పోయినారు. తెలిసిన వాళ్ళకు తెలిసి మనిషి అనే మనసు మర్చిపోయి కాదు, ఈయన అడిగాడు దేవుడి మీకు నేను తెలుసు కదా అని అడిగితే అనేసి సైకిల్ చేసి ఎవరు డిప్యూటీ సీఎం అదే అర్థమైంది. వాళ్ళు మీకు రోజు కనపడే వాళ్ళు కదా. చెప్పింది అంతే కాదు, మామూలు దాడి చేసి వాళ్ళకి రెగ్యులర్ గా నువ్వు పలానా అని తెలుసా. అందరికీ తెలుసు. ఇంకోటి శివ కాంట్రవర్షియల్ కూడా సైలెంట్ గా వస్తాడు, ఫోటో కొట్టుకుంటాడు, పోతా ఉంటాడు. అది ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్. ఏం కాదులే తల్లి, అందరూ నీకు ముఖ్యమంత్రితో సహా 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. మీకు మేమందరూ అండగా ఉంటాం. ఏం కాదు శివ, టేక్ కేర్. ధైర్యం భయపడుతుంది. ఈరోజు చిత్తూరులో గత 3 రోజుల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక మాజీ ముఖ్యమంత్రిగా బంగారుపాలెంకు ఇచ్చేసినప్పుడు ఆయన గుండాలు అలాగే వైసీపీ సానుభూతి పరులు ఒక ఎస్సీ కులానికి చెందిన విలేకరుపై దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారితో సహా సంఘీభావం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా అడుగుతున్నాం, నువ్వు ఎంతసేపు అడుగాడిన వర్గాలకు నేను నాయకుడిని చెప్పుకుంటావు, ఆ కులాలకు నేను ఎంతో చేస్తానని చెప్పుకుంటావు. ఈరోజు నువ్వు పత్రికను కూడా నడుపుతున్నావు. పత్రికల్లో పనిచేసే విలేకరులకు ఏం పాపం చేశారని వాళ్ళ మీద మీ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు అని సూటిగా అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, ఎక్కడ ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన చర్యలు పాల్పడే వాళ్ళపై ఉక్కుపాదం మోపుతామని చెప్పాం. దానిలో భాగంగానే ఈ కేసును కూడా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళను 24 గంటలను అరెస్ట్ కూడా చేశాం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని పక్కన పెడితే మా పార్టీ ఎప్పుడు మానవతా కోణంలోనే ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు అలాగే మా యువ నాయకుల యొక్క ఆదేశాలతో ఈరోజు ఆ కుటుంబానికి మేమున్నామని చెప్పి ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు అలాగే మా ఎక్స్ఎమ్మెల్సీ గారు కూడా చైర్మన్ గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఇక్కడ హాస్పిటల్కి రావడం, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడమే కాకుండా రేపు రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు జరగవు, ఎక్కడైనా ఎవరైనా ఈ చర్యలు పాల్గొంటే ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే దినం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగేటి కాదు. ముందు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇంకా ముందట ఇట్లాంటి జరగకుండా చూసుకుంటామని తెలియజేసుకుంటూ, అలాగే ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. సార్, గొడవ చేయడం ఎంత తప్పు, గొడవకు ప్రేరేపించడం కూడా అంతే తప్పు కదా. అలాంటి వారిపైన ఎందుకు మీరు కేసులు నమోదు చేయడం? ముఖ్యంగా ఆ రోజు జరిగిన ఘటనపై
ముందు చెప్పినట్టు 24 గంటల్లో స్పందించడం, వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ఇప్పటికే క్లోజ్ కాలేదండి. తప్పకుండా ఈ కేసు అనేది ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవడం అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో ఏదైనా రైతులకు సంబంధించిన, కార్మికులకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు గాంధేయ మార్గంలో అక్కడికి పర్యటించాల. ఆయన మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినా, పొగాకు రైతులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గూండాలాగా, ఒక దండయాత్రలాగా సాగించడం ఆయనకు అలవాటు అయిపోయింది. ఈ విషయంలో సీరియస్గా తీసుకుంటాం. మాకు కూడా రేపు రాబోయే కాలంలో ఇలాంటి ప్రోగ్రాంలకు ఆయన పర్మిషన్ అడిగినప్పుడు కూడా ఇలాంటినే మేము బేరీజు వేసుకుని రేపు రాబోయే కాలంలో 4 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలో శాంతి భద్రతల విషయంలో తప్పకుండా ముందుకెళ్తాం. ఉప ముఖ్యమంత్రి అప్పుడు దండయాత్రలకు బయలుదేరిన వ్యక్తి ఈరోజు రైతుల్ని పరామర్శిస్తామంటూ ఒక టైటిల్ పెట్టుకొని ప్రతి ఒక్క అంటే చూసేవారికి ఒక దండయాత్ర ఎలా చేయొచ్చో అది ఒక జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. అందులో భాగంగా శివ అనే వ్యక్తి ఎప్పుడు కాంట్రవర్షియల్ వ్యక్తి కూడా కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి కూడా కాదు. అందరూ మీడియా సోదరులు ఇక్కడే ఉంటారు, అందరికీ తెలిసిన వ్యక్తి. నేను ఆంధ్రజ్యోతి ఫలానా అని అందరికీ తెలుసు. అక్కడ ఉన్న పోతలపట్టు నాయకులు కావచ్చు, చిత్తూరు వాళ్ళు కావచ్చు, గంగాధర్ నెల్లూరుకు సంబంధించిన నాయకత్వం కావచ్చు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. అతను నేను ఫలానా అని చెప్పినా కూడా మనోడు కాదు కదా కొట్టండి అని చెప్పి ప్రోత్సహించి అతన్ని కొట్టడం జరిగింది. ఇమీడియట్గా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, మా మంత్రి గారు కావచ్చు, అందరూ కూడా ఫోన్లో పరామర్శించి ఈరోజు నేరుగా వచ్చి వారి కుటుంబ సభ్యులకి మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారికి 2 లక్షల రూపాయలు కూడా మా మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది.